గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మైక్ అయితే మీకు చూపించడానికి వీడియో చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదన్నమాట మైక్, చూసారు కదా, ఇందులో వచ్చిందనమాట. ఇది తెలిసి అదనమాట బాక్స్. చూడండి క్లియర్గా దగ్గర పెడతాను, చూసారు కదా. బ్యాక్ సైడ్ చూడండి సిరీస్ అంటే ఫస్ట్ ఇది మైక్ అనమాట, ఇది రిసీవర్. ఫోన్ పెడతాం మనం. ఫోన్ పెడితే ఇక్కడ 2 లైట్లు వస్తాయి, ఇది ఇస్తున్నారు కదా. ఇది ఇక్కడ ఒకటి లైట్ అనమాట, లైట్ వెలుగుతుంది. ఇది మీకు లాస్ట్లో కనెక్ట్ చేసి ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నా ఫోన్ కెమెరా నుంచి వాయిస్ అయితే వస్తుంది. ఇదే అనమాట మన యూజ్ చేసే మైక్ చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో. క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉందన్నమాట. ఇది చూడు, అదే కుక్క పిల్లకి బూజు ఉంటుంది, అట్లా ఉంది. అంటే మెత్తగా ఉందన్నమాట. అంటే వాయిస్ అనేది క్లియర్గా మనకు రావడానికి ఇది యూజ్ అవుద్ది. దీంతోపాటు ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ మనకు వెనకాల ఫోన్కి ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బటన్ నొక్కాలి. ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు, ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ బటన్ వస్తుంది చూడండి. మనకు బ్యాటరీలో అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇది మైక్ది అనమాట. ఇది ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. ఇందులో దీంతో పాటు ఇది కూడా ఇచ్చారనమాట. 2 ఉన్నాయన్నమాట, ఇదొకటి. ఇదైతే పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏమొచ్చినా చూద్దాం. ఇదైతే ఒకటి ఉంది గైస్, ఇది పక్కన పెడదాం. ఇది మనకు తెలుసు. ఈ 2 పక్కన పెట్టేద్దాం. ఇది మీకు తెలుసు కదా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది టైప్ సి పోర్ట్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీంతో. అంతే, ఇంకా దీంట్లో అయితే ఏం లేవు. ఏమున్నాయి చూద్దాం. ఓకే, ఇది చదువుకోండి, ఏదైతే ఉపయోగం ఉండదన్నమాట. అంటే ఇది క్లియర్గా చదువుకోండి, ఎలా యూజ్ చేయాలి, అసలు ఏముంటాయి ఇందులో అనేది దీంట్లో చూపిస్తారు. క్లియర్గా ఎలా చదువుకోండి, యూజ్ అవుద్ది. ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ చూపించారనమాట. ఫోన్లో ఎలా యూజ్ చేయాలి అనేది నేను చదువుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇది క్యూఆర్ కోడ్ అనమాట. ఇది క్యూఆర్ చేస్తే ఇది ఒరిజినల్ కదా తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. మైక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇంకైతే నేను సెటప్ చేయలేదు. ఇప్పుడు వస్తుంది ఫోన్ కెమెరా అనమాట. అది ఎలా వస్తుందో మీరు చూడండి. వాయిస్ క్లియర్గా వస్తుందో లేదు చూడండి. ఇప్పుడు నేను ఇది గైస్, ఇది మైక్ నుంచి వస్తున్న వాయిస్ అనమాట. ఇది జెనిరియో మైక్ నుంచి. ఈ మైక్ నుంచి వాయిస్ ఎలా వస్తుందో చూడండి. అదే జనరల్గా ఫోన్ కెమెరా నుంచి వాయిస్ ఎలా వస్తుందో చూడండి. ఒకసారి కంపారిజన్ చేసుకోండి, వాయిస్ ఎలా వస్తుందో. మంచిగా వస్తేనే తీసుకోండి గైస్. వాయిస్ మంచిగా రాకుంటే మీకు కూడా వేరే అయితే చూడండి. వేరే మైక్స్ కూడా మీకు తక్కువ రేట్లో కానీ బెస్ట్ వాయిస్ వచ్చేది తీసుకోండి. మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. దీనికైతే 800 రూపీస్ అయింది. అంటే మ్యాక్సిమం 800, 780 ఏమో పడ్డది నాకైతే. మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే కింద ఇస్తాను, తీసుకోండి. దీని ప్రైస్ కూడా చెప్పేసాను కదా, మీకు అందుబాటులో ఉంటే రేట్ తీసుకోండి.